కొన్ని మంచి విషయాలు మనమందరము కూడా తెలుసుకుందామండి. ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచవ్యాప్తముగా మనుషులు ఎలా ఉన్నారు అంటే, మనుషుల ముందు ఘనత కావాలి అన్నట్టుగా ఉంటున్నారు. వారి యొక్క ప్రయాస అంతా కూడా మనుషుల ముందు ఘనత కావాలి అన్నట్టుగా ఉంటున్నారు. ఎందుకని చెబుతున్నానంటే, ఎన్నో అంతస్తుల బిల్డింగ్ మీద నుండి కొంతమంది విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఎన్నో అంతస్తులు, నిజంగా అక్కడి నుండి కింద పడితే ఆ మనిషి బ్రతకడం కష్టం, ముక్కలు ముక్కలు అయిపోవచ్చు. అలాగే ఒక ట్రైను మనం ఎప్పుడు ఎక్కుతూ ఉంటాం కదండి. ఆ ట్రైన్ గురించి మనం ఆలోచన చేస్తే, ఎక్కేటప్పుడే ఎంతో జాగ్రత్తగా ఎక్కుతూ ఉంటాం. మనం ట్రైన్ దిగేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా దిగుతాం. ట్రైన్ అంటే ఒక గంటకు ముందు ఉండాలని కూడా మనం ఆలోచన చేసి ముందు ఉంటాం. ఎందుకంటే మరి ఇబ్బంది పడుతూ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది, అవసరమైతే ఏదన్నా జరిగిద్దేమో అన్న భయంతో మనం ముందుగానే వెళ్తాం. అయితే మనుషులందరూ మరి ట్రైన్ అంటే భయపడే విధానం ఉన్నప్పుడు, ఎక్కువ శాతం మంది మనుషులు ట్రైన్కు భయపడేటప్పుడు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే అందులో పడిపోతామని భయం ఉన్నప్పుడు, కానీ కొంతమంది భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ట్రైన్ మెట్లు ఉంటాయి కదండి, ట్రైన్ ఎక్కడానికి మెట్లు ఉంటాయి. ట్రైన్ ఎక్కడానికి అలాగే ఒక రాడ్ కూడా ఉంటది అనమాట, దాన్ని పట్టుకుని మనం పైకి ఎక్కుతాం అనమాట. అయితే పైకెక్కేటప్పుడు ఆ రాడ్ ఇలా పట్టుకుని మనం పైకెక్కుతాం కదండి. ఈ రాడ్డును పట్టుకుని కొంతమంది భయంకరమైన విన్యాసాలు చేసేవారు ఉన్నారండి. ఇవి నేను డైరెక్ట్ గా చూశానండి. అలాగే మరి యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ భయంకరమైన ఫీట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. సమాజంలో భయంకరమైన ఫీట్స్ చేసేవాళ్ళు, విన్యాసాలు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, దేవుడు వారికి ఇవ్వబడిన దేహముతో దేవుణ్ణి మహిమపరచవలసింది పోయి వారి యొక్క దేహాన్ని బయట పెట్టుకుంటూ అసభ్యకరమైన నృత్యాలు చేసేవారు కూడా ఉన్నారు. డాన్సులు మనం యూట్యూబ్ లో ఎన్నోసార్లు చూస్తూ ఉంటాము. తల్లి లాంటి వాళ్ళు ఉంటారు, చెల్లి లాంటి వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వారు కూడా కొంతమంది అసభ్యకరమైన నృత్యాలు కూడా చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయ్యా అంటే, ఘనత కావాలి మనుషుల ముందు. ఏం కావాలి? ఘనత కావాలి. మనుషుల ముందు ఘనత కావాలి. ఒక డాన్స్ వేసినా మనుషుల ముందు ఘనత కోసమే వేస్తున్నారు. డాన్స్ ఘనత కోసమే వేస్తున్నారు. అలాగే ఎక్కువ శాతం మందిలో ఉండే ఆలోచన ఏంటంటే, నేను అందరికీ కనపడాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి, వాళ్ళ మనసులో నేను ఉండిపోవాలి అని మనుషులు ఆలోచిస్తున్నారండి. ఎక్కువ శాతం మందిలో ఇదే ఉందండి. అందరూ నన్ను లైక్ చేయాలి అని, మనుషులు నన్ను లైక్ చేయాలి అని చెప్పి ట్రైన్ మీద కూడా, పైన ఉంటది కదండి, ఆ ట్రైన్ మీద కూడా పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, విన్యాసాలు చేసేవాళ్ళు ఉన్నారు. పైన టెర్రస్ మీద, అది ట్రైన్ మీద విన్యాసాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, పేరు కావాలి, ఘనత కావాలి, అందరూ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, లైక్లు కావాలి, మనుషులు వాళ్ళు గుర్తించి వాళ్ళు లైక్ చేయాలి. మనిషి ఈరోజు లైక్ చేస్తాడు, రేపు డిస్లైక్ చేస్తాడు. ఇలాంటి మనుషుల కోసమా మనుషులు తాపత్రపడుతుంది? ఇలాంటి మనుషుల కోసమా మనుషులు కష్టపడుతుంది? ఒక్కసారి ఆలోచించాలండి. ఏది చేసినా మనుషుల కోసమే, మనుషుల ముందు ఘనత కోసమే,
ఎక్కువ శాతం మనుషుల ముందు పేరు కోసమే ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్నారండి. మీరు కూడా చూసే ఉంటారు ఎన్నోసార్లు ఫోన్లో కూడా. ఈ మధ్య ఒక టవర్ మీదకి ఎక్కి మరి ఒక యువకుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రపోజ్ చేసుకోవడం అనేది జరిగింది. కింద చేసుకోవచ్చుగా ప్రపోజ్ చేసుకోవడం అనేది, పైకి వెళ్ళి చేసుకోవాలి. పైనుండి పడితే ఇంకా ఇద్దరు ఉండరు. అంత పైకి వెళ్ళారు. అంటే ఏంటి? అందరిలో గుర్తింపు కావాలి, పేరు కావాలి. ఇలా ఉంది సమాజం, ఇలా ఉంది సమాజం. మరి దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు నేను ఎలా ఉన్నామో ఈరోజు మనము ఆలోచన చేసుకోవాలి. దేవుణ్ణి నమ్మని వారి పరిస్థితి ఎలా ఉంది? మనుషుల ముందు ఘనత కావాలి, మనుషుల ముందు ఘనత కావాలి. ఏది చేసినా సరే ఈరోజు నాడు నువ్వు నేను చర్చికి వస్తున్న నువ్వు నేను మనం కూడా అలాంటి ఆలోచన కలిగే ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. చూద్దామండి బైబిల్ గ్రంథంలో. కొంచెం బాగా చదవగలిగిన వాళ్ళు కొంచెం నాకు రెఫరెన్స్లు అందిస్తూ ఉండండి. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎప్పుడు కూడా ఎవరికి కనబడాలి, ఎవరి దృష్టిలో ఉండాలి అని అనేది మనం మెయిన్గా చూసి ముందుకెళ్దామండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. ఈ విషయం తెలిస్తే మనకి అప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాలనేది తెలుస్తుందండి, ఎలా నడుచుకోవాలనేది తెలుస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలం నుండి ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఉన్న స్థలమందు ఉన్నాయి, ఇంగ్లాండ్ లో ఉన్న స్థలమందు ఉన్నాయి, పాకిస్తాన్ లో ఉన్న స్థలమందు ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్న స్థలమందు ఉన్నాయి, ఏలూరులో ఉన్న స్థలమందు ఉన్నది, జంక్షన్ లో ఉన్న స్థలమందు ఉన్నది. యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉండును. ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు మనల్ని చూస్తున్నాడు. అంటే మరి దేవుడు చూస్తున్నాడని తెలుసుకున్న మనం ఏది చేసినా కూడా నా తండ్రి నన్ను చూస్తున్నాడు, చెడ్డ కార్యాలు చేసినా చూస్తున్నాడు, మంచి కార్యాలు చేసినా చూస్తున్నాడు. కాబట్టి నా దేవుడికి ఇష్టమైన కార్యాలు ఏంటి? మంచి కార్యాలు. కాబట్టి నా దేవుడు చూడాలి, నా దేవుడికి ఇష్టం. నేను మంచి కార్యాలు చేస్తే నా దేవుడు చూసి ఆనందపడతాడు. నా దేవుడు చూడాలి నన్ను అనే ఒక ఆసక్తి మనలో ఉండాలండి. దేవుడే చూడాలి మనల్ని, మనుషులు కాదు. మనుషులు ఈ రోజు నాడు సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్ అంటాడు, తర్వాత ఏముండదు. ఒక అతన్ని అయితే ఓవర్ నైట్ లో ఆయన్ని స్టార్ని చేస్తారు. నైట్ ఆయన ఏమైపోయాడు? స్టార్ అయిపోయాడు. స్టార్ని చేస్తారని చెప్పేసి బాగా మరి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ బాగా అతని గురించి వేసేసి అతని గురించే మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అతని గురించే మళ్ళీ ఏం చేశారంటే, ఇతను మరి ఇజ్రాయెల్ అనే వాళ్ళు మనకు తెలుసు కదండి, వాళ్లతో కొట్టించుకున్నాడు అని చెప్పి అతని కించపరుస్తూ అవమానపరుస్తూ అతని గురించి మళ్ళీ వేశారండి. వేసినప్పుడు మీరే కదరా నన్ను స్టార్ని చేసింది, మళ్ళీ ఏంట్రా జీరోని చేశారని చెప్పి బాధపడ్డాడండి. మనుషుల విధానం అటువంటిది. ఈరోజు లైక్ చేస్తారు, రేపు డిస్లైక్ చేస్తారు. వద్దు, ఆ లైక్లు వద్దు. దేవుడు మనల్ని లైక్ చేయాలనుకోవాలి. దావీదుని దేవుడు లైక్ చేశాడు, అలా మనల్ని కూడా దేవుడు లైక్ చేయాలనుకోవాలి. కానీ ఈ రోజు నాడు అది లేదండి. మనిషికి కావాల్సింది ఏంటంటే మనుషుల ముందు ఘనత, పేరు కావాలి. చూద్దామండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనము.
దేవుడు చూడాలనే ఉండాలండి మనం ఎప్పుడు కూడా. దాన్ని ఇంకా రుడిపరుస్తూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది చూడండి. మనుషులకు కనపడవలెనని మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. చాలన్నా, మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చదువున్నాయి. మనుషులకు కనబడవలెనని మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. చదవండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మనుషుల ఎదుట ఎలా ఉండాలి? వారి ఎదుట మన నీతి కార్యము కనబడకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనుషులందరికీ ఏం కావాలి? మనుషులు ఎదుటే పేరు కావాలి. మనుషులు ఎదుటే పేరు కావాలి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అంటుంటే, మనుషులందరూ కూడా ఏ కార్యం చేసినా కూడా, ఒకటి పంచినా లేకపోతే వస్త్రాలు ఇచ్చినా అన్ని కూడా మనుషులకు కనబడవలననే చేస్తున్నారు. వస్త్రాలు పంపిణీ చేసినా, ఫ్రూట్స్ పంపిణీ చేసినా, ఏది చేసినా మనుషులకు కనబడవలనని చేస్తున్నారు. అది దేవుడికి అసలు అసహ్యం. మనుషులకు కనబడవలనని కాదు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. మొట్టమొదటి చదువుకున్నాం మనం, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. అదే ఆనందంగా మనం ఫీల్ అవ్వాలి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఈ కార్యం చేస్తే ఆయనకి ఎంతో ఆనందం అని అలా మనం ఫీల్ అవ్వాలి. అలాగే ఆరో అధ్యాయము 2, 3, 4 వచనముల వరకు మనం చదవగలిగినట్లయితే, మత్తయి సువార్త ధర్మం గురించి చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2, 3, 4 వచనము. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చెయ్యిలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూసారండి? కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చెయ్యిలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. అంటే మనుషులకు కనబడాలని ఎవరు చేస్తారు? వేషధారులు చేస్తారు. ఎవరు చేస్తారు? వేషధారులు చేస్తారు. వేషధారులు చేస్తారు. ఈ ప్యాన్ ఒకసారి కొంచెం పక్క తిప్పండి. వేషధారులు చేస్తారు. ఆపేసే పర్లేదు, ఓపెన్ ప్లేసే కదా. వేషధారులు చేస్తారనమాట. అంటే వాళ్ళు చేసేదేంటి? మనుషులకు కనబడాలని చేస్తారు వేషధారులు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయరాదు నీ ముందర బోర ఊదింపవద్దు. తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మనుష్యుల ముందు ఘనత నొందవలెనని దయచేసి ధర్మాలు చేయకండి, ఉపయోగం లేదు. దేవుడు ముందు ఘనత నొందవలనని చెయ్యి, దేవుడి ముందు పేరు రావాలని చెయ్యి, తప్పేమీ లేదండి. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమంది ఎలా చేస్తారంటే అసలు విస్తారమైన ప్రార్థన చేస్తారు. విస్తారంగా ఎంతసేపు చేస్తారంటే చాలా మంది చాలా ఎక్కువసేపు అన్నమాట. దాంట్లో కొన్ని ఏంటంటే దేవుడు కూడా అడ్రస్లు తెలియనట్టుగా, లేకపోతే దేవుడు కూడా కొన్ని తెలియనట్టుగా వీళ్ళ ప్రార్థనలో మనం చూడటం అనేది జరుగుతుంది. అయితే
ఇలా ప్రార్థనలు చేసే వాళ్ళ గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా అసలు మనుషులకు కనబడాలని చెయ్యాలా లేదా అనేది మనం చూద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మనుషుల వలె వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడాలని వేషధారుల వలె ఉండొద్దు అన్నాడు, మనుషులకు కనబడవలనని అంటున్నాడు. అంటే వేషధారులు మనుషులకు కనబడాలని అనుకుంటారు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సమాజ మందిరములలోను సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఎందుకంటే మనుషుల ముందు ఘనత కావాలి కాబట్టి వాళ్ళకి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూసారా, మళ్ళీ అంటున్నాడు 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనుషుల ముందు ఘనత నొందవలనని అబ్బా ఎంతో భక్తి పరులలాగా కొంతమంది బాగా ప్రార్థన చేస్తా ఉంటారు. ఎందుకని? మనుషుల ముందు ఘనత నొందవలనని. అలా వద్దు. నా దేవుడు నా కన్నీటితో చేసే ప్రార్థన నా దేవుడు స్వీకరించాలి, నేను మనస్ఫూర్తిగా చెయ్యాలి. వాళ్ళ గురించి చేస్తే నాకేం ఉపయోగం, వాళ్ళు చూడాలని చేస్తే నాకేం ఉపయోగం. ఈ రోజు అబ్బా నువ్వు ప్రార్థన చాలా బాగా చేస్తావు అమ్మా, నిజంగా చాలా బాగా చేసావు, నేను విన్నానని అనొచ్చు. తర్వాత మనల్ని కించపరచవచ్చు. మనుషుల ముందు ఘనత నొందవాలని అనుకున్న వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనుషుల ముందు కాదు, దేవుని ముందు ఘనత నొందాలని, దేవునితో పేరు తెచ్చుకోవాలని ఆ ఆలోచనలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఉపవాసం చేసేటప్పుడు కొంతమంది దిగాలుగా ముఖం పెట్టేసి, వికారంగా ముఖం పెట్టేసి, అంటే అందరికి తెలియాలి, అమ్మో నేను ఉపవాసం ఉంటున్నాను, పొద్దున్నుండి అసలు ఏం తినలేదు బాబు, కళ్ళు తిరిగిపోతున్నాయి అయ్యానని చెప్పేసి అలాగా వాళ్ళు ఉండటం వల్ల ఎదుటోళ్ళకి తెలిసిపోవాలని చెప్పేసి, అయ్యో పాపం దేవుడి కోసం ఎలా ఉంటుందో ఉపవాసం, ఏమీ తినకుండా నిజంగా ఎంత భక్తురాలో, ఇయే కావాలి ఆవిడికి ఇయే కావాలి, అతనికి ఇయే కావాలి. ఉపవాసం ఉండి చాలా మంది కొంతమంది చేసే పనులు ఇయ్యేనండి. మళ్ళీ వాళ్ళే చెప్పేస్తున్నారు ఉపవాసం ఉంటున్నాను నేను అని కూడా చెప్తున్నారు. చెప్పడం మళ్ళీ ఏమో ముఖం అలా దిగాలుగా పెట్టుకోవటం. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇదేంటి దేవుడు వీళ్ళకి ఇయ్యేనా చెప్పింది అన్నట్టుగా అనుకుంటారు. దేవుడు వీళ్ళని ఆకలితో ఉండమన్నాడా అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు. అసలు ఉపవాసం ఎలా చేయాలో కూడా తెలియకపోవటం మూలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాని గురించి కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 6:16 మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఎందుకంటే చూడండి, వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి అని అంటున్నారు. అంటే వేషధారులు ఎలా ఉంటారు? వాళ్ళ ఇంటెన్షన్ అంతా ఏంటి? నేను అందరికీ కనపడాలి, అందరు నన్ను చూడాలి, అందరు నా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే దుఃఖముఖులై ఉంటారంట, దుఃఖంగా పెడతారంట, దిగాలుగా ముఖం వికారంగా పెడతారంట. అంటే చూస్తే జేబులో నుండి రూపాయి తీసి చేతిలో పెట్టేలాగా అంత దీనంగా కనపడతారనమాట. ఉపవాసం చేయనప్పుడు చదవండి. తాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే దేవుడికి ఇష్టం లేదు ఇలాంటి బిహేవియర్ మనలో ఉందేమో మనం ఆలోచించుకుని అలాంటి వాటిని మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలి, నిషేధించాలి, మన నుండి తొలగించాలి. చదవండి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు
నీ తల అంటుకుని ముఖము కడుక్కొని నీ ముఖము కడుగుకొనుము. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి అప్పుడు రహస్యమందు చూసారండి, మీరు బాగా గమనించాలి. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు ఎలా ఉండాలంటే నీ తల అంటుకోవాలి, నీ ముఖము కడుగుకొనుము, ఫ్రెష్ గా కనపడతావు నువ్వు. ఇప్పుడు అప్పుడు రహస్యమందు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇలా ఉంటేనే ప్రతిఫలం, అంతేగాని ముఖం ఇలా దిగాలుగా పెట్టుకొని అసలు నిజంగా చాలా సాడ్ గా ముఖాన్ని పెట్టి, దయచేసి ఎవరు కూడా మనుషులకు కనబడవలనని ఏది కూడా మనం చేయకూడదండి. అలాగే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు మనుషులను సంతోషపెట్టేవారు ఏం చేస్తారంట? కంటికి కనబడటానికే చేస్తారు. క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయాలి. ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ వచనం కదా. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక. దయచేసి ఇలాంటి బిహేవియర్ అనేది మన దగ్గర ఉండకూడదండి. కంటికి కనబడటానికే చేస్తారు. ఈ కళ్ళొద్దు మనకి, దేవుని కళ్ళుకు కనపడాలి మనం. ఏ కళ్ళు కనపడాలి? దేవుని కళ్ళుకు కనపడాలి మనం. దేవుడు మనల్ని చూడాలనుకోవాలి. యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే పేరు కోసం నిజంగా ఎంత కాడకైనా సరే మనిషి ముందుకు వెళ్ళిపోతాడండి. ఎందుకంటే అందరూ మాట్లాడుకోవాలి కదా, అదొక గొప్పతనంగా ఫీల్ అయిపోయి ఆ పేరు కోసం ఎంతకైనా దిగుతాడండి. మరి ఇలా ఉండేది లోకస్తులు ఉంటారండి. మరి దేవుని నమ్ముకున్న నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? మన పేరుని ప్రకటించుకోవడం కాదండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం. మనల్ని మనం ప్రకటించుకోవటానికి కాదండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనములు. చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే వీళ్ళ గురించి వీళ్ళు ప్రకటించుకోవడం ఎక్కువైపోతుంది. ఎక్కువ శాతం మంది మనుషులు వాళ్ళని గురించి వాళ్ళు ప్రకటించుకోవడం ఎక్కువైపోతుంది. ఒక ఇన్స్టాగ్రామ్ లో గానీ, లేకపోతే ఒక ఫేస్బుక్ లో గానీ, ఒక యూట్యూబ్ లో గానీ ఒక దేవుడి వీడియో పెట్టాడంటే అది దేవుడు చూడాలని లేదా దేవుడు మహిమ పొందాలని పెడితే చాలా మంచిదండి. అంతేగాని నన్ను అందరూ చూడాలి, అందరిలో నేను పేరు తెచ్చుకోవాలి, అందరి ముందు నేను ఘనత నొందాలి అని వాళ్ళు ప్రకటించుకుంటే మాత్రం కరెక్ట్ కాదండి. అంటే ఆ రకంగా వీడియోస్ చేసి పెడితే వాళ్ళు ప్రకటించుకున్నట్టు అవుతుంది, దేవుణ్ణి ప్రకటించినట్టు అవ్వదు. దేవుణ్ణి ప్రకటించినట్టు అవదండి. దేవుణ్ణి ప్రకటించాలి మనం, మనల్ని మనం ప్రకటించుకోవటం కాదు, దేవుణ్ణి ప్రకటించాలి. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏంటి 2వ అధ్యాయం 9వ వచనంలో చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము
ఏర్పరచబడిన వంశము అంటున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. మనల్ని మనం ప్రకటించుకోవటం కాదు, దేవుణ్ణి మనం ప్రకటించాలి. దేవుణ్ణి మనం మహిమపరచాలి. దేవుణ్ణి మనం మహిమపరచాలండి. అలాగే ఇప్పుడు కూడానండి మనం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. దేవుడు కూడా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని చెప్పాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కాదని మళ్ళీ అవును అనకూడదు. అర్థమైందండి? ఎప్పుడు మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఈయనతో మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడు, ఆయనతో మాట్లాడితే ఈయనేమనుకుంటాడు. వద్దు. మనుషులను సంతోష పెట్టే విధంగా మనం ఉండకూడదు. దేవుణ్ణి సంతోష పెట్టే విధంగా మనం ఉండాలండి. చూద్దామండి. గలతీ పత్రిక 1:10. గలతీ పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు గోరువాడనైతే నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకపోదును. మనుషులను సంతోషపెట్టే బోధలు చేయకూడదు. మనుషులను సంతోషపెట్టే అంటే ప్రవర్తన మనం ప్రవర్తించకూడదు. ఆయనతో మాట్లాడితే మళ్ళీ ఈయనకి బాధ ఎందుకు, మరి ఆయనతో మాట్లాడకుండా ఉంటే ఈయన సంతోషంగా ఉంటాడు అన్న విధానంలో ఉండకూడదు. మనం ఏదైనా సరే నిష్పక్షపాతంగా అందరితోనూ కలిసి ఉండేలాగా మనం అందరం కూడా ఉండాలి. మనుషుల దయ సంపాదించుకొని చూసుకోకూడదు. దేవుని దయను సంపాదించుకోవాలి. మనం దేవుని దయను సంపాదించుకోవాలనుకోవాలి. మనుషులు ఈ రోజు పెడితే పెళ్లి, లేకపోతే చావు కోరతారు. అలాంటి మనుషుల కోసమా నువ్వు ప్రయాసపడుతుంది? అలాంటి మనుషుల కోసమా ఈ సమాజం అంతా కూడా డాన్సులు వేస్తూ ఎన్నో అంతస్తులు బిల్డింగ్ మీదకి వెళ్ళి విన్యాసాలు చేస్తూ కింద పడితే ఏముండదు. ఒకవేళ దెబ్బ తగిలి పెన్షన్ వస్తుంది అంతే. ఆ పెన్షన్తో బతకాలి. చాలా ఇబ్బందికరమైన జీవితం జీవించాలి తర్వాత నుండి. కాబట్టి మనుషుల ముందు ఘనత నొందవలనని ఉండకూడదండి మనం. అలాగే ఒక్కొక్కసారి మనుషులు మనల్ని ఏం చేస్తారంటే పొగుడుతారనమాట. పొగిడినప్పుడు అమాంతంగా ఇలా పైకి వెళ్ళిపోకూడదు. మనం అలా పైకి వెళ్ళిపోకూడదండి. పొగుడుతున్నప్పుడు చాలా డేంజరు. చూద్దామండి. అపోస్తుల కార్యములు 12:21 చదవండి. అని 12:21. అపోస్తుల కార్యములు 12:21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకున్నాడంట. న్యాయపీఠం మీద కూర్చున్నాడంట. వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. జనులు ఏమంటున్నారంట? ఇది దైవస్వరమే. పైకెక్కించేస్తున్నారు ఆయన్ని. బాగా గమనించాలి. ఇది దైవస్వరమే. ఒక్కొక్కరు పొగడత కంటే అతి పొగడతలు చేస్తారు. అక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను వాక్యం చెప్పాను. ఒకళ్ళు వచ్చి మీరు పిడి సుందరరావు గారి కంటే బాగా చెప్తున్నారండి అని అన్నారు అనుకోండి, అది అతి పొగడత అనమాట. అయిపోయింది నా సంగతి అని అర్థం చేసుకుని దాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందండి? అతి పొగడతలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త చూడాలి. వీళ్ళు ఏమన్నారు? దైవస్వరమే అంట. దైవస్వరం వెళ్ళేదో అన్నట్టుగా. దైవస్వరం అసలు ఎవరన్నా విన్నారా? అసలు ఎవ్వరూ వినలే అప్పటి వరకు. ఇది దైవస్వరమే అని, మానవ స్వరము కాదని కేకలు వేసిరి అంట.
అతడు వీళ్ళు మరి అలా అన్నారు కదా, మరి ఇంకైనా ఉండాలి కదా. అమ్మా నేనేం కాదమ్మా బాబు, నేనేం కాదు బాబు, అంతా దేవుణ్ణి బట్టి అన్న విధానం లేదు అక్కడ. దేవుణ్ణి మహిమపరచలేదు ఆయన. అలా అన్నారు కాదంట్లా, ఈయన దేవుణ్ణి మహిమపరిచేలా ఉండాలి. ఒక్కొక్కరు మనల్ని పొగిడినా ఏమన్నాలో తెలుసా, మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందిన అన్న ఆలోచనలో మనం ఉండాలి. అలా అనుకోవాలి మనసులో. పొగిడారని మనం పైకెక్కామంటే ఇంకా ఏముండదు. అది చదవండి కంటిన్యూషన్. అతడు దేవుని మహిమపరచనందున దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక ఉరుగులు పడి ప్రాణము విడిచాడు. చూడండి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాడు. పురుగులు పడి ప్రాణము విడిచే అంత స్టేజ్కి వెళ్ళిపోయాడు. అతడు దేవుని మహిమపరచనందున వాళ్ళు ఏం చేశారు, ఈయన మహిమపరిచారు. అది దైవ స్వరమే అనగానే ఇంకా ఆయన దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుని మహిమపరచలేదు. దైవ స్వరం ఏంటండి, కనపడుతున్నాగా. ఇప్పుడు నేను కనపడుతున్నాను కండి, ప్రసంగం చేస్తున్నాను, ఉపన్యాసం చేశాడు ఆయన. అప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను కదండి. ఇప్పుడు ఇది దైవ స్వరమే అంటే నేను ఇప్పుడు మనిషినా దేవుడు కనపడుతున్నాను కదండి. ఇది మానవ స్వరం కాదు, దైవ స్వరమే అంటున్నారు, దేవుడి స్వరం అన్నట్టు. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులు పొగడతలకి దయచేసి పొంగిపోకూడదు. అలాగే మరొక సందర్భాన్ని చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 43 వచ్చింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 43 వచ్చింది. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. సమాజం వైఖరి, నేడున్న సమాజం వైఖరి ఇలాగే ఉంది. ఈరోజు చర్చికి వస్తున్న మనము ఎలా ఉన్నాం, మన వైఖరి కూడా ఇలాగే ఉందా? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా కోరుకుంటున్నామా మనము? చాలా ముప్పు అండి మనకి. ఇందాక చూశారు కదా ఒక ముప్పు, హేరోదు గురించి పురుగులు పడి ఆయన చనిపోవడం మనం చూసాం కదా. చాలా ముప్పు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించి, ఎక్కువ కావాల్సిందేంటి? మనుషుల మెప్పు కావాలండి. ఈ రోజు నాడు ఎవరికైనా సరే మనుషుల మెప్పు కావాలి. ఒక ఆయన ఫ్లెక్సీ లేపించేసి ఫోటో పక్కన ఏం చేసుకుంటున్నాడంటే ఏంటి, అవతల ఆయన దృష్టిలో పడాలి, అవతల ఆయన దగ్గర పేరు తెచ్చుకోవాలి, ఆ మనిషి మెప్పు కావాలి. అవతల మనిషికి, ఇతను చేసే మనిషికి ఆ అవతల వ్యక్తి మెప్పు కావాలని చేస్తున్నారండి. అలా మనం ఉండకూడదండి. దేవుణ్ణి నమ్ముకున్న వారుగా మనం మనుషుల మెప్పును కోరకూడదు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకున్నవాడే గొప్పవాడు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలండి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21 వచ్చింది. యేసుక్రీస్తు నామాన్ని మనం ఆయన నామం తెలియని చోట తెలియజేసేవారుగా ఉండాలండి. నేడున్న మనుషులు ఎక్కువ శాతం ఇదే విధానంలో ఉండిపోయారు. నాకు పేరు రావాలి, పాట పాడితే నాకు పేరు రావాలి, ప్రార్థన చేస్తే నాకు పేరు రావాలి, ప్రసంగం చేస్తే నా పేరు రావాలి అనే ఆలోచనలో కాకుండా మనం ముందుకు వెళ్ళాలి. అయితే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 21 వచ్చింది. ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడినో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరగని చోట్లను సువార్తను ప్రకటింపగలనని చూసారండి. అంత మంచి ఆశ కలిగి ఉన్నాడు ఆయన. క్రీస్తు నామ మెరగని చోటల ఆయన్ని ప్రకటించాలనే ఆశ ఉన్నదండి. ఈ రోజు నాడు మనం కూడా క్రీస్తు నామ మెరగని చోట్ల మనం ఆయన్ని ప్రకటించాలి. మన నామం గురించి కాదండి, క్రీస్తు నామం అనేది హైలైట్ అవ్వాలి. అలాగే మరొక సందర్భాన్ని చూద్దామండి. మనం ఏది చేసినా కూడా
ఎలా ఉండాలంటే దేవుని నామ ఘనత కొరకు చేయాలండి. మనం ఏం చేసినా దేవుని నామ ఘనత కొరకు చేయాలి. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 7వ వచనము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 7వ వచనము. మొదటి దినవృత్తాంతములు చదవండి అమ్మా. 22:7 చదవండి అని. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా. చూసారండి, ఈ మందిరాన్ని ఎందుకు కట్టాలనుకుంటున్నాడండి? కుమారుడికి ఎందుకు చెప్తున్నాడండి? యెహోవా నామ ఘనత కొరకు కట్టాలనుకుంటున్నాడండి. కుమారుడు చెప్తున్నాడు, యెహోవా నామ ఘనత కొరకు నేను మందిరాన్ని కట్టాలి అనుకుంటున్నాను. చదవండి. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోను పిలిపించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా. అంటే యెహోవా నామ ఘనత కొరకు చేయాలనుకున్నాడండి దావీదు. కుమారుని కట్టమన్నాడు, కుమారుడు కట్టాడు యెహోవా నామ ఘనత కొరకు. ఈ రోజు నాడు నువ్వు నేను కూడా దేవుని నామ ఘనత కొరకు చేయాలి. ఏది చేసినా సరే దేవుని నామ ఘనత కొరకు చేయాలి. ఒక సభ పెట్టినా దేవుని నామ ఘనత కొరకు, దేవునికి ఆయన నామానికి ఘనత రావాలని చేయాలి. మన నామానికి కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి. దేవుని నామ ఘనత కొరకు చేయాలి. పేరు కోసం మనం పాకులాడకూడదండి. ఆదికాండము 11వ అధ్యాయము 3-4 వచనములు. ఆదికాండము 11వ అధ్యాయము 3-4 వచనము. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము, రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందామని ప్రారంభంలో మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకోవడం వలనే భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక శిఖరాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. చూడండి, ఇది దేవుని సంకల్పానికి అడ్డు తగలడం అండి. ఇది ఇక్కడ రాయబడింది మనం చూస్తున్నాం కదా. భూమి అందంతటా చెదిరిపోకుండా అన్న ఆలోచన అక్కడ కనపడుతుంది. దేవుడి ఆలోచన ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, ఆఫ్రికాని నిండించండి, ఆస్ట్రేలియాని నిండించండి, ఇండియాని నిండించండి, అమెరికాని నిండించండి, అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో ఉండాలనేది దేవుడి ఆలోచన. కానీ ఇక్కడ ఆలోచన ఏంటి? పేరు కోసం ఏ ఆలోచన చేస్తున్నారు? భూమి అందంతటా చెదిరిపోకుండా అని ఆలోచన చేయడం వలనే దేవుడు అక్కడ వారి భాషలో తారుమారు చేశాడు. తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీషు, ఇలాగా ఎన్నో భాషలు వచ్చేసినాయండి. ఆనాడే వచ్చినాయి. ఎందుకంటే పేరు కోసం వాళ్ళు చేసిన ఆలోచనను బట్టే ఆనాడే వచ్చినాయండి. అందరినీ కూడా దేవుడు చెదరగొట్టాడండి. ఆయా భాషల ప్రకారం వారందరూ కూడా చెదిరిపోయారండి. హిందీ మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరూ ఒకవైపు, అలాగా ఆయా భాషల ప్రకారం వాళ్ళందరూ కూడా భూమి అందంతటా దేవుడు చెదరగొట్టేశాడండి. పేరు సంపాదించుకుందామని ఆనాడున్నవారు బాబేలు గోపురం దగ్గర ఆనాడున్నవారు ఆలోచన చేశారు. ఈనాడు మనం అలా ఆలోచించకూడదండి. మనుషుల ముందు పేరు కాదండి, దేవుడి ముందు పేరు సంపాదించాలని ప్రయాసపడండి, తప్పేమి లేదు. జీవగ్రంథంలో పేరు ఉండాలని ప్రయాసపడండి, తప్పేమి లేదు. అలాగే
మరొక సందర్భాన్ని చూద్దామండి. ఈ సందర్భంగా రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం. దేవుడి ముందే మనం ఘనత నొందవలనని ఉండాలి. ఎందుకంటే దేవుడు చాలా ఘనత కలిగిన వాడు. రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. చివరగా రెండో సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా అత్యంతమైన ఘనత కలవాడవు. నీవు అత్యంతమైన ఘనత కలవాడవు. దేవుడు అత్యంతమైన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. దేవుడు అత్యంత ఘనత కలిగిన వాడు. అంత ఘనత కలిగిన దేవుడు మనల్ని ఘనపరిచే విధంగా మనం ఈ భూమి మీద జీవించాలి. దేవుడు ఇవ్వాలి ఘనతని. దేవుడు ఇవ్వాలండి. అది కూడా ఒకసారి మనం చూద్దాము. చివరగా ఆదికాండము 45వ అధ్యాయం 13వ వచనం. అలా ఘనత పొందిన ఆయనలో యోసేపు గారు మనకు కనపడతారు. చూడండి, ఆదికాండము 45వ అధ్యాయము 13వ వచనం. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేయండి అని అనేది చెప్తున్నాడు. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత, అంతేనమ్మా, సమస్త ఘనతను నా తండ్రికి తెలియజేయండి అని అంటున్నాడు. నిజంగా ఎలాంటి భయానకమైన పరిస్థితిలో ప్రాంతం కాని ప్రాంతంలో ఉంటూ, మరి అన్నలు అమ్మేసిన తర్వాత ప్రాంతం కాని ప్రాంతంలో ఉంటూ అక్కడ దేవుడు మరి ఆయన్ని ఏలికగా పెట్టి మరి అక్కడ ఆ దేశంలో మరి యోసేపు గారిని ఎంతగా దేవుడు హెచ్చించాడో మనం చూస్తున్నాం. ఇక్కడ యోసేపు గారికి ఆ ఘనత వచ్చిందంటే ఎవరిని బట్టి వచ్చింది ఆ ఘనత? దేవుడే ఇచ్చాడు ఆ ఘనత. ఆ సమస్త ఘనత దేవుడిచ్చాడండి. దేవుడిచ్చాడు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఘనపరిచేలాగా ఉండాలండి. మనుషుల ముందు ఘనత కాదు, మనకు దేవుణ్ణి ఘనపరిచేలాగా మనం అందరము కూడా ఉండాలండి. యేసుక్రీస్తు, దేవా నీ కుమారుడి నిన్ను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అని అన్నాడు. అంటే దేవుణ్ణి ఎంతగా ఆయన మహిమపరిచాడో చూడండి. తను తాను రెక్తునిగా చేసుకుని ఆయన దేవునితో ఉండుట, సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా తను తాను రెక్తునిగా చేసుకోవడానికి సిద్ధపడిపోయి ఈ భూమి మీదకు వచ్చి మనుషులందరి కోసం తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉమ్మి వేస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా ఓర్చుకుని ఆయన అలా జీవించడం వల్ల నానా ప్రతి వాణి మోకాలు నీ నామాన వంగిస్తాను నాన్న. అన్ని నామముల కంటే పైనామం నీదే పెడతాను నాన్న. అన్ని నామముల కంటే పైనామం యేసునామం. అందరూ కూడా యేసు నామాన్నే వంగాలి అని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంతగా హెచ్చించాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా యేసులాగా జీవించాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, అయ్యా, మరి మీ పిల్లలకు మనుషుల ముందు ఘనత నొందవలనని ఉండకుండా ఉండాలి అని నేను తెలియజేశాను తండ్రి. అయ్యా, మీ ముందే ఘనత నొందాలని, మీ ముందే పేరు తెచ్చుకోవాలని తండ్రి మా ప్రయాస ఉండేలాగా తండ్రి మా గ్రహింపుని దయచేయండి తండ్రి. అయ్యా, మరి శబ్దయంత్రం ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారందరూ తండ్రి చక్కగా గ్రహించేలాగా తండ్రి చూడండి తండ్రి. మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ తండ్రి మరి పర సంబంధంగా దీవించండి తండ్రి. మరి తెలియని వారు మరి ఇక్కడ క్లాసులు నిర్వహిస్తున్నారని తెలియని వారు కూడా ఇక్కడ ఉన్నవారు తెలియజేస్తూ
మరి అనేక మందిని ఇక్కడికి తీసుకుని వచ్చి మంచి మాటలు వినిపించేలాగా తండ్రి ప్రతి ఒక్క మనిషికి తండ్రి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క మనిషికి గ్రహింపుని దయచేయండి తండ్రి. తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.